హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను అరటికాయ పొరుటు చేయబోతున్నానండి. దీనికోసం ముందుగా 4 అరటికాయలను కుక్కర్లో పెట్టుకున్నానండి. కుక్కర్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసానండి. కుక్కర్ చల్లారాక తీసి బయట పెట్టానండి అరటికాయలు చల్లారడానికి. అరటికాయలు చల్లారేలోపు తాలింపు పెట్టేస్తున్నాను. ముందుగానే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఈలోపు అరటికాయలు చల్లారిపోతాయి. తాలింపు పెట్టేసుకున్నాను. తాలింపు కోసం పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇవి వేగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్నాను కదండి, అవి వేసుకోవాలి. ఇవి వేగేలోపు మనం చల్లారి పెట్టాం కదండి అరటికాయలు, ఇవి తోలు వేసుకోవాలి. ఇలాగ తోలు తీసుకోవాలండి. ఇవి లేత అరటికాయలండి, అందుకని ఇలా ఉన్నాయి. ముదిరి అరటికాయలు అయితే మనకి చక్కగా పౌడర్ లాగా అవుతుంది కూర. ఎగ్ పొరోటా ఎలా ఉంటుందో ఇది కూడా అలా పౌడర్ లాగా వస్తుంది. ఇది కొంచెం లేతవి కాబట్టి ముద్దగా ఉందండి కూర కూడా. ఇలాగ తోలు తీసుకుని కాలుతున్నాయి కాబట్టి నేను చాకుతో కట్ చేస్తాను, లేకపోతే మనం చేతితో స్మాష్ చేసేసుకోవచ్చు. ఇలాగ మెత్తగా చేసేసుకోవాలి. ఈలోపు మనకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగుతుంది కదండి, ఇదిగోండి ఇలాగా మెత్తగా చేసేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిపోయిందండి. దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలండి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. దీంట్లోకి పసుపు ఉప్పు వేసుకోవాలండి. ఇది ఒకసారి కలిపేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిపోయింది కదా, మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసేసుకుందామండి. దీంట్లోకి మసాలాలు అవి కూడా ఏమీ అవసరం లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలు. మరి మసాలాలు అవన్నీ వేస్తే ఓవర్గా ఘాటుగా ఉంటుంది, టేస్ట్ మారిపోతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే కూర చాలా బాగుంటుంది. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నేనైతే వేయనండి. ఈ ఫ్లేవర్తోనే కూర బాగుంటుంది నాకైతే. నేను అందుకే ఇలాగే చేస్తాను. మనం ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా, దాంట్లోకి అరటికాయ ముక్కలు వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసి మూత పెట్టేసుకోవాలి. తర్వాత కూరకి సరిపడా కారం వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. వేసి మొత్తం కలిపేసుకోవాలండి. ఇవన్నీ ముక్కల్లో కలిసిపోతే కూర అయిపోయినట్టే, టైం ఏం పట్టదు. ఉల్లిపాయ ముక్కలు వేగటమే టైం. తర్వాత ఇవన్నీ వేసి మనకి ఉప్పు కారం అన్నీ వేసుకుని కలిపేసుకోవటమే. కూర మెత్తగా ఉంటుంది కాబట్టి కలిసిపోతుంది. తర్వాత కూరలోకి సరిపడా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. అదే ముదురు అరటికాయలు అయితే ఇలా తడిగా ఉండదండి కూర, మనకి పొరుటులాగా బాగా